మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? స్నేహితులారా, ఎండ్ టైమ్ న్యూస్ చివరి కాలం అనే ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మరియు లోతైనటువంటి సందేశాలు ముందు ముందు రాబోతున్నాయి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన ఆ వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఉదయమున మనము దేవుని కృపావాక్యం కొరకు కనిపెట్టుకొని ఉండటం, ఆయన కృపావాక్యంతో మన రోజును ప్రారంభించడం, అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని కృపావాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది. కాబట్టి దేవుని కృపావాక్యం కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ గలవారమై ఉండాలి. ఈరోజు దేవుని కృపావాక్యం కీర్తనలు 91వ కీర్తన 10వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నో ఈవిల్ విల్ కాంకర్ యూ, నో ప్లేగ్ విల్ కమ్ నియర్ యువర్ హోమ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు అపాయము రాకుండా, నీ కుటుంబంలో ఎలాంటి తెగులు రాకుండా నిన్ను కాపాడతాను అని ఇక్కడ దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అయితే దేవాది దేవుడు ఎవరికి ఇలాంటి కాపుదలు ఇస్తాను అని చెప్తున్నాడు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, అదే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సో ఎవరైతే దేవాది దేవుణ్ణి తమ నివాస స్థానంగా చేసుకుంటారో, అంటే ఆయనను ఆశ్రయంగా చేసుకుంటారో, వారికి ఏ తెగులు, ఏ కీడు, ఏ అపాయము రాకుండా సురక్షితంగా నివసిస్తారు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ది నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫోర్టెస్, ద గాడ్లీ రన్ టు హిమ్ అండ్ ఆర్ సేఫ్. సో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు. ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో వారికి నెమ్మది లేకుండా సమస్యలను చూసి భయపడుతూ సిగ్గునందుతారు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలోనే దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈ దానియేలు దేవాది దేవునికి ప్రవక్తగా కూడా ఉన్నాడు. ఈ దానియేలు నెబుకద్నెజరు అనే రాజు దగ్గర ప్రధాన అధికారిగా ఉంటూ ప్రతిరోజు ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంత మాత్రమే కాకుండా దేవునిపై ఆధారపడుతూ పాపం చేయకుండా తనని తాను పరిశుద్ధంగా కాపాడుకుంటూ భక్తిగల జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇలాంటి భక్తిపరుడైన దానియేలు ఒకరోజు రాజు ఆజ్ఞ మీరాడు అన్న ఒక్క కారణంతో సింహాల బోనులో పడద్రోయబడ్డాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19, 20, 21, 22 ఈ 4 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ దానియేలు సింహాల బోనులో పడవేయబడిన తర్వాత జరిగినటువంటి సంఘటన. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. స్నేహితులారా, ఒక్కసారి ఈ సందర్భాన్ని చూసారా? దానియేలు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎలా రక్షించబడ్డాడు ఒక్కసారి చూసారా? సింహపు బోనులో ఉన్న దానియేలును దేవుడు తన దూతను పంపించి సింహపు నోళ్ళు మోయించి దానియేలును రక్షించాడు. సో నీవు కూడా యథార్థంగా యేసయ్యను గనక ఆశ్రయిస్తే, దేవాది దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే, దానియేలు వలె ఎంత ప్రమాదంలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శ్రమలలో ఉన్నా ఆయన నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. అందుకే కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8వ వచనంలో ఈ మాట ఉంది, మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్ ఇన్ పీపుల్. స్నేహితులారా,
నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా నీవు మనుషుల కంటే దేవునిపై ఆధారపడితే ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు, కాపుదల దయచేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మనిషి ప్రేమ లేదా మనిషి యొక్క ఆప్యాయత అనేది ఎప్పుడూ అవసరం కోసమే. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నా, ఒక వ్యక్తి నీ పట్ల ఆప్యాయంగా ఉన్నాడు అన్నా, నీ కోసం ఏ పనైనా చేస్తున్నాడు అంటే అది కేవలం నీతో అవసరం ఉందని అర్థం. ఒక్కసారి నీతో అవసరం లేదని తెలిస్తే వెంటనే నిన్ను పక్కన పెట్టేస్తారు. కానీ నా యేసయ్య అలా కాదు. ఆయన నీ దగ్గర నుండి ఏమీ ఆశించడం లేదు. నీ ధనధాన్యాలు ఆయనకు అవసరం లేదు. నీ వెండి బంగారములు, నీ ఆస్తిపాస్తులు ఇవేమీ ఆయనకు అవసరం లేదు. ఆయన కోరుకునేది కేవలం నీ హృదయంలో చోటు మాత్రమే. యేసయ్యను ప్రేమించడం, యేసయ్యను ఆరాధించడం, యేసయ్యతో కలిసి జీవించడం, ఇవి నీ దగ్గర నుండి ఆయన కోరుకుంటున్నాడు. ఇలా నీవు మనుషులపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడుతూ యేసయ్యను ఆశ్రయంగా నువ్వు చేసుకుంటే నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. రాజా, గడిచినటువంటి సమయం అంతటిలో మీ యొక్క దివ్యమైనటువంటి కృపచేత మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. మరొక ఈ నూతన దినము మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. అయా, ఈ దినమంతా మీ యొక్క కృప, మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా రాకపోకలందు మాకు తోడుగా ఉండండి. అయా, ఏ అపాయము, ఏ కీడు, ఏ తెగులు మాకు రాకుండా మేము రక్షించబడాలి అంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడన విశ్రమించువాడు అనేసి నీ లేఖనము సెలవిస్తూ ఉంది ప్రభువా. అవునయ్యా, మా జీవితాలలో మేము ఎటువంటి అపాయకరమైన పరిస్థితులకు వెళ్లకుండా నీ యొక్క రెక్కల చోటున మేము భద్రపరచబడుటకు, నిన్ను ఆశ్రయించుటకు, నీతో కలిసి జీవించుటకు, నీ మీద ఆధారపడుటకు మాకు నేర్పించండి. అట్టి కృపచేత మమ్మల్ని బలపరచండి. ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్తున్నారో, వాహనాల మీద ప్రయాణం చేస్తున్నారో వారందరినీ కూడా క్షేమకరంగా నడిపించండి. నీ బిడ్డలకు ఎవరికి కూడా ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు రాకుండా మీరు కాపుదల దయచేయండి. అయ్యా, ఎవరైతే నీ వైపు తమ చేతులు చాపి వారి అవసరతల కోసం అయా నీ యొద్ద మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరి అవసరతను యేసుక్రీస్తు యొక్క మహిమైశ్వర్యం చొప్పున తీర్చండి. వారిని ఆశీర్వదించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ దినమంతా నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.